తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యశి బొడ్జర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఫిజికల్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం. కామన్గా దీన్ని మెనోరేజియా అంటుంటాం. ఎందుకు కొంతమందిలో పీరియడ్ టైంలో హెవీగా బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ బ్లడ్ లాస్ ఎందుకు అవుతుంది, ఇది ఏమైనా ప్రాబ్లమాటిక్ లేదంటే ఎప్పుడు తెలుసుకోవాలి ఇది ప్రాబ్లమాటిక్ అనేది చాలా మందికి డౌట్స్గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా ఈ డౌట్స్ అన్నిటిని క్లారిఫైగా తెలుసుకుందాం. ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే మెనోరేజియాకి చాలా కారణాలు ఉంటాయి. ఏదైనా నార్మల్‌గా పీరియడ్ సైకిల్స్ అనేటివి ఎన్ని రోజులు ఉంటాయంటే 21-35 డేస్ వరకు నార్మల్ సైకిల్స్ అంటున్నాం. బట్ ఈ సైకిల్స్‌లో కూడా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎన్ని డేస్ అవ్వాలంటే నార్మల్‌గా 5-7 డేస్ వరకు బ్లీడింగ్ అవ్వడాన్ని నార్మల్ కండిషన్స్ అంటుంటాం. 21-35 డేస్ సైకిల్ అయి ఉండాలి. ఈ మధ్యలో ఎప్పుడైనా అయ్యుండొచ్చు. దాంతో పాటు కూడా 5-7 డేస్ వరకు బ్లీడింగ్‌ని నార్మల్‌గానే కన్సిడర్ చేస్తూ ఉంటాం. బట్ మోర్ దాన్ 7 డేస్, 9 డేస్, 10 డేస్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే హెవీగా బ్లీడింగ్ అవ్వడం అంటుంటాం. బట్ కొంతమందికి 5 డేస్ బ్లీడింగ్ అయినా కూడా ప్రొఫ్యూజ్ బ్లీడింగ్‌గా ఉంటుంది. అంటే డైలీ నార్మల్‌గా యావరేజ్ వుమెన్‌తో పోల్చుకున్నట్టయితే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండడం, హెవీగా బ్లడ్ లాస్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. దీన్ని కూడా మనం హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కిందకే కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు హెవీగా బ్లడ్ లాస్ అవుతుంది? క్లాట్స్ పడుతుంటాయి. బ్లడ్ లాస్‌తో పాటు నీరసంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకంటుంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. మెయిన్‌గా వచ్చేసి ఓవులేటెడ్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోజ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది? పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి లేదంటే ఇయర్‌లీ 4 టైమ్స్, 3 టైమ్స్ ఇలా కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళకేమవుతుంది? ఎవ్రీ మంత్ ఆ ఎండోమెట్రియం అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో, ఆ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకేమవుతుంది? ఏర్పడిన ఎండోమెట్రియం మొత్తం కంప్లీట్‌గా షెడ్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ షెడ్ ఆఫ్ అయ్యే ఫేజ్‌లో వాళ్ళకి పీరియడ్ టైంలో హెవీగా బ్లడ్ లాస్ అనేది కనిపిస్తుందనమాట. దీన్ని మనం అందుకనే వాళ్ళకి మోర్ దాన్ 5 డేస్ కానీ, 7 డేస్ కానీ లేదంటే తక్కువ రోజులు బ్లీడింగ్ అయినా కూడా అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ 1 అవర్‌కి, 2 అవర్స్‌కి ప్యాడ్స్ చేంజ్ చేస్తుంటాం. ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం. ఇంకా బ్లీడింగ్ డిసార్డర్స్ ఏదైనా ఉన్నప్పుడు అంటే ఇంకా మెయిన్‌గా బ్లీడింగ్ డిసార్డర్స్ అంటుంటాం. అంటే ఏదైనా ప్లేట్లెట్స్ డెఫిషియన్సీ కానివ్వండి, ఇలాంటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అనేది అన్‌కంట్రోలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ యూట్రైన్ అడెనోమైసిస్ అంటున్నాం. అడెనోమైసిస్ అంటే గర్భాశయం వాపు రావడం అని కామన్‌గా అంటుంటాం. ఇలా అడెనోమైసిస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పీరియడ్స్ సంబంధం లేకుండా వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. 5 డేస్‌కి, 7 డేస్‌కి లేదంటే 1 మంత్‌లోనే పీరియడ్స్ అనేటివి ట్వైస్ రావడం, థ్రైస్ రావడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇదొక హార్మోనల్ డిసార్డర్ అన్నమాట అడెనోమైసిస్ కండిషన్ ఇది. నెక్స్ట్ పీఏడీ అంటాం. అంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటే గర్భాశయం లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్‌తో పాటు పీరియడ్స్ ఉన్నప్పుడు ఆ బ్లీడింగ్ అనేది సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ద్వారా గర్భాశయం లోపల అనేది డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ డ్యామేజ్ నుంచి కూడా బ్లడ్ లాస్ అనేది కామన్‌గా కనిపిస్తుంటుంది. కొంతమందికి పీరియడ్స్ లేకపోయినా కూడా ఇన్ఫెక్షన్స్ ద్వారా వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది కంటిన్యూ‌గా కనిపిస్తుంటది. త్రూఅవుట్ ద మంత్ కనిపిస్తూనే ఉంటుంది. మెయిన్‌గా పీఐడీ వల్లనే ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. చాలా మందిలో హెవీగా బ్లీడింగ్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి పీసీఓఎస్ ఇంకా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఒక 100 మంది పేషెంట్స్ చూసామనుకోండి. ఆ 100 మందిలో మోర్ దాన్ 60-70 మెంబర్స్‌కి కామన్‌గా ఉన్న ప్రాబ్లమ్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్ ప్లస్ పీసీఓఎస్ అంటుంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే గర్భాశయ గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ ఏం చేస్తాయంటే గర్భాశయం లోపలి పొరని డిరేన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ షేప్ కోల్పోయేలాగా చేస్తుంది. దీంతో పాటు ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భాశయం అనేది వీక్‌గా అయిపోవడం లేదంటే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. దీని ద్వారా ఆ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఆ బ్లీడింగ్‌తో పాటు పెద్ద పెద్ద క్లాట్స్ పడడం, పీరియడ్‌కి మధ్యలో స్పాటింగ్ లాగా బ్లీడింగ్ కనిపించడం, లేదంటే పీరియడ్స్ అనేటివి 10 డేస్, 15 డేస్ వరకు లాంగ్‌గా అయ్యేలాగా లేదంటే ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అయ్యేలాగా కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ పాలిప్స్ అంటాం. పాలిప్స్ అంటే బుడిపెలనమాట. అంటే గర్భాశయం లోపల చిన్న చిన్న బుడిపెలు ఏదైనా ఏర్పడినప్పుడు, ఆ బుడిపెల నుంచి కూడా బ్లీడింగ్ అనేది కామన్‌గా కనిపిస్తుంది. సో, పీరియడ్ బ్లీడింగ్ సో, ఈ పాలిప్స్ అనేటివి ఆ పీరియడ్ బ్లీడింగ్‌ని ఇంకా ఇంక్రీజ్ చేసేలాగా, హెవీగా బ్లడ్ లాస్ అయ్యేలాగా చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇదొక రేర్ కండిషన్‌లో పాసిబుల్‌గా ఉంటుంది. అంటే సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్న వారిలో కూడా సపోజ్ పీరియడ్స్ ఆగిపోయినా మళ్ళీ బ్లీడింగ్ కనిపించడం, లేదంటే ఆ పీరియడ్ టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ కనిపించడం, ఇంకా కలర్ చేంజ్ అవుతుండడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. అంటే ఎండోమెట్రియోస్ అంటే గర్భాశయం లోపలి పొర. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లో ఏమవుతుందంటే ఆ గర్భాశయం లోపలి పొర అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే హైపర్‌ప్లేషియా లాగా మారిపోతుంది. ఈ హైపర్‌ప్లేషియా వచ్చినప్పుడు పీరియడ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ఆ లోపల ఉన్న ఫార్మ్ అయిన ఎండోమెట్రియం మొత్తం కంప్లీట్‌గా షెడ్ ఆఫ్ అయిపోయినప్పుడు వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవ్వడం కామన్‌గా కనిపిస్తుంది. వీటన్నిటిని మనం మెనోరేజియా అని కామన్‌గా అంటాం. హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్
ఈ 7 డేస్ కానీ లేదంటే 5 డేస్‌లో కానీ హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, ప్యాడ్స్ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తున్నా, పీరియడ్ టైమ్‌లో పెద్ద పెద్ద క్లాట్స్ కానీ, లేదంటే చిన్న క్లాట్స్ కానివ్వండి, లేదంటే కలర్ ఏదైనా మారిపోతున్నా, లేదా ఈ బ్లీడింగ్‌తో పాటు పొత్తి కడుపులో నొప్పి కానివ్వండి, లేదంటే గర్భాశయం అనేది టచ్ చేస్తే పెయిన్‌ఫుల్‌గా రావడం, ఇవన్నీ నోటీస్ చేస్తున్నప్పుడైతే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిదనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్‌కి మెయిన్‌గా హోమియోపతి ఎలా యాక్ట్ అవుతుందంటే, ఫస్ట్ వాళ్ళకి పీరియడ్ సైకిల్స్‌ని రూల్ ఔట్ చేయడం జరుగుతుంది. అంటే పీరియడ్ సైకిల్స్ రెగ్యులరా కాదా? ఎన్ని రోజులకొస్తున్నాయి? ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది? అంతే విధంగా పర్ డేకి ఎన్ని ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నారు? క్లాట్స్ ఏమైనా పడుతున్నాయా? లేదంటే బ్లీడింగ్ ఏ కలర్‌లో ఉంది? ఇవన్నీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఇంకా దాంతో పాటు ఒక స్కాన్ రిపోర్ట్‌ని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్ రిపోర్ట్‌లో ఇక్కడ చెప్పినట్టుగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమైసిస్ కానీ, బల్క్ యూట్రస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కూడా రూల్ ఔట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా అసలు ఎందుకు ఇలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది? ఎందుకు దీని యొక్క మెయిన్ రూట్ కాజ్ ఏంటిది? వీటిని అన్నిటిని ఐడెంటిఫై చేసి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్‌గా చాలామంది ఫైబ్రాయిడ్స్ కేసెస్‌లో కానివ్వండి, లేదంటే అడినోమైసిస్ కానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ కండిషన్స్‌లో చాలా మంది సర్జరీకనే వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఎర్లీ ఏజ్‌లో సర్జరీస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎర్లీగా మెనోపాజ్ సింప్టమ్స్ కామన్‌గా కనిపిస్తుంటాయి. మెయిన్‌గా ఇలాంటి కండిషన్స్ ఇలా హెవీగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, ఇలా ఫైబ్రాయిడ్స్ కానీ, బల్క్ యూట్రస్ కానీ, అడినోమైసిస్ కానీ ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్ళకుండా నేచురల్‌గానే ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించుకునేలాగా, కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా, ఇంకా గర్భాశయం వాపు తగ్గేలాగా, ఎండోమెట్రియం మళ్ళీ హెల్తీగా ఫార్మ్ అయ్యేలాగా, థిక్‌నెస్ తగ్గేలాగా కూడా మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో, ఎవ్రీ 3 మంత్స్‌కి స్కాన్ అనేది రిపీట్ చేస్తూ ఉంటాం. ప్రాపర్ మెడిసిన్స్ ప్లస్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఈ హెవీ బ్లీడింగ్ అనేది కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు వాళ్ళకి కంప్లీట్ సీబీపీ టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది? దాంతో పాటు వాళ్ళకేమైనా వీక్‌నెస్ కానీ, ఇతర సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా? వీటన్నిటిని రూల్ ఔట్ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకున్న పీరియడ్ సమస్యలు కానివ్వండి, లేదంటే కనుక గర్భాశయం సమస్యలు కానీ, ఇవన్నీ కంప్లీట్‌గా క్యూర్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా హెవీగా బ్లీడింగ్‌తో బాధపడుతున్నట్టయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఫిడిక సంప్రదించండి.